కరవ జిల్లా అనంతపురంలో రైతుల కష్టాలకు అంతం కనిపించడం లేదు. ప్రకృతితో పాటు విత్తన సంస్థలు నిలువునా మోసం చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన తెగుళ్లు పంటలను దెబ్బతీస్తున్నాయి, రైతుల కడుపు కొడుతున్నాయి. ఈ మధ్యకాలంలో మిరపకు మంచి రేటు వచ్చినందున అనంతపురం రైతులు ఆ పంట వైపు మొగ్గు చూపారు. జిల్లాలో 4000 హెక్టార్లలో సాగు చేశారు. అనంతపురం జిల్లా అంటే ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. కానీ రైతులు ఏనాడు 4 డబ్బులు కళ్లజూసింది లేదు. నష్టాల నుంచి తప్పించుకోవడానికి మంచి రేటు ఉన్న మిర్చిని నమ్ముకున్నారు. మిరప కూడా రైతుల తలరాతను మార్చలేదు. మిరప తొలి కోత నుంచే కాయ ఎదగడం ఆగిపోయింది. కంటికి ఇంపుగానూ కనిపించలేదు. పంట బాగోలేక కనిష్ట ధరకే అమ్ముకోవలసి వచ్చింది. నష్టంపై రైతులు ఉద్యాన శాఖను సంప్రదిస్తే జెమిని తెగులు సోకిందని తేలింది. 2.5 నెలలకు పెట్టినప్పటి నుంచి కూడా 80,000 దాకా పెట్టుబడి పెట్టాము. ఇప్పటికి 80,000 పెట్టుబడి పెడితే ఇంతవరకు అయితే మాకైతే దాని పెట్టుబడి అయితే రాలేదు సార్. మాకి అసలు ఇది తోట అయితే వైరస్ మాదిరి సోకి సార్. అప్పటి నుంచి పంట అయితే దిగుబడి రాలేదు సార్. మాకి ముద్దపింగి అంతా వచ్చేసి అంతా ఆకులన్నీ తెల్లగా కావడము, పూతలైతే పసుపు వర్ణమై తెప్పలు రాలిపోతానండి. పీకినప్పుడల్లా 2 మూట్లు 3 మూట్ల కంటే ఎక్కువే కానిగావు సార్. 3 కోతలు కోసినాము. మాకు కూలీలకు కూడా వెళ్ళలేదు, తోటలోనే పీకుతుంటాను. అవి మంది కొట్టినా ముడుచుకుంటుంది, ముద్దపింగి అంటున్నారు. అసలు పని చేయడం లేదు మందులు కూడా. విఎన్ఆర్ సంస్థ మిరప విత్తనాల్లో తెగులు ఉందని వ్యవసాయ శాఖ అధికారులు ముందే రైతులను హెచ్చరించారు. రైతులు మాత్రం సంస్థ ప్రతినిధుల మాయ మాటలకు బోల్తాపడ్డారు. అవే విత్తనాలు కొని నష్టపోయారు. ఈ వాతావరణ ప్రతికూలం వల్ల ఎక్కువగా నష్టం జరిగింది రైతులకి. ఈ తెగులు ఈ వర్షాల వల్ల రూపు మాకపోతుంది, కొత్తగా ఇగుర్లు వస్తాయి, మంచి పూత కూడా వస్తుంది. అంటే అది పంట 90 నుంచి 100 రోజులు అయ్యి ఉంటే, అంతకన్నా ఎక్కువ 120 రోజులు అయ్యింటే అది రికవరీ అయ్యి మళ్ళీ ఫలితం ఇచ్చేదానికి చాలా ఇబ్బంది అవుతుంది. సస్యరచన చర్యలతో పాటు ఈ ముదురు తోటలు ఏవైతే ఉండి కాపు రాకుండా అవి తీసేసి వేరే పంట మార్పిడి చేపట్టగలిగితే ఈ బింగి తెగులు జెమిని వైరస్ అనేది తగ్గిపోయే ఆస్కారం ఉంది. ఈసారి జిల్లాలో 12,000 హెక్టార్లలో మిరప సాగు చేసే అవకాశముందని ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ రైతులను హెచ్చరిస్తున్నారు.